మెల్బోర్న్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించగా రెండో రోజు ఆట మలుపులు తిరిగింది. తొలుత ఆసీస్ డామినేషన్ కొనసాగింది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్, కోహ్లీ జోడీ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆసీస్ బౌన్స్ బ్యాక్ అయింది. ప్రస్తుతం మ్యాచ్ లో ఫాలో ఆన్ ను తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 111 పరుగులు చేయాలి. దీంతో మూడో రోజు ఆటలో ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి 6 వికెట్లకు 111 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా ఏమాత్రం తగ్గలేదు. స్మిత్ చెలరేగిపోయాడు. తొలి రోజుతో పోల్చితే రెండో రోజు ఆటలో దూకుడు చూపించాడు. కీలకమైన పార్ట్నర్షిప్లను నెలకొల్పాడు. సెంచరీ పూర్తి చేశాడు. ఏడో వికెట్ కు 112 పరుగులు జోడించాక కమిన్స్ పెవిలియన్ చేరాడు. 49 పరుగులు చేసిన కమిన్స్ ను జడేజా పెవిలియన్ పంపాడు. ఈ దశలో స్మిత్ మాత్రం టాప్ గేర్ వేశాడు. స్టార్క్, నాథన్ లియాన్ తో కలిసి స్కోర్ ను పెంచేశాడు. అయితే 140 పరుగులు చేశాక స్మిత్ అవుట్ అయ్యాడు. చివరకు ఆస్ట్రేలియా 475 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు సాధించాడు. ఆకాష్ దీప్ సింగ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత టార్గెట్ చేజ్ లో భారత్ కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ఈసారి కెప్టెన్ రోహిత్ శర్మ తన రెగ్యులర్ ప్లేస్ లోనే బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగాడు. కానీ అంచనాలు అందుకోలేకపోయాడు. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరాడు. 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. గత 3 టెస్టుల్లో ఓపెనర్ గా ఆడిన కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కాన్ఫిడెంట్ గానే కనిపించాడు. కానీ ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 51 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ నిలకడగా ఆడారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా యశస్వి జైస్వాల్ బౌండరీలు బాదాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ మార్క్ ను దాటేశాడు. ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు. కోహ్లీ కూడా తొందరపడకుండా కూల్ గానే బ్యాటింగ్ చేశాడు. 153 పరుగులకు 2 వికెట్లతో టీమిండియా పటిష్టంగానే కనిపించింది. కానీ 82 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కాన్సంట్రేషన్ కూడా దెబ్బతింది. బౌలాండ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆకాష్ దీప్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. పంతు 6, జడేజా 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, బోలాండ్ రెండేసి వికెట్లు తీశారు.